కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే సిగ్నల్ ఫ్రీ వన్ వే చేశారో ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. సో నిన్న ఇప్పుడు సమయం 9:30 అవుతుంది. సో నిన్న ఇదే టైంకి మొదటి రోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చాలా పీక్ మూమెంట్ ఉండే ట్రాఫిక్ కూడా చూస్తున్నా. వెనకాల ప్రస్తుతం నేను అగ్రసేన్ మహారాజ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. సో నిన్న ఇదే టైంకి దాదాపు ఈ 2000 కంప్లీట్ ట్రాఫిక్ జామ్, బంపర్ టు బంపర్ ఉండే, అసలు వెహికల్ మూమెంట్ అస్సలు లేకుండే. సో నిన్న ఏదైతే చాలా వరకు ఇటు వెంకటగిరి కానీ లేకపోతే కేబీఆర్ పార్క్ చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మొదలుకొని దాదాపు ఈ బీఆర్ఎస్ పార్టీ అప్పు ఈ అగ్రసేన్ మహారాజ్ నుంచి రైట్ సైడ్ తీసుకొని టువర్డ్స్ జర్నలిస్ట్ కాలనీ వెళ్ళేంత వరకు దాదాపు అటు సివిఆర్ దగ్గర కానీ లేకపోతే జర్నలిస్ట్ కాలనీ దగ్గర నుంచి రోడ్ నెంబర్ 45 వరకు దాదాపు గంటలు ట్రాఫిక్ అయితే నిలిచిపోయిన పరిస్థితి. సో వాహనదారులు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద కానీ పోలీసుల మీద కానీ విరుచుకుపడ్డ పరిస్థితి కూడా చూసాం. సో నిన్న ఇదే టైంకి చాలా దారుణంగా ఉంది. బట్ నిన్న ఏదైతే ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ నగర సిపి సజ్జనార్తో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిన్న పోలీసులు నిన్న జరిగిన ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేశారు. సో వెంకటగిరి దగ్గర కానీ లేకపోతే ఇక్కడ ఈ రోడ్ నెంబర్ 45 వరకు ఏదైతే నిన్న ఈ టైంలో జామ్ అయిందో, సో దానికి సంబంధించి మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయింది, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళన్నీ నిన్న అధికారులు చర్చించుకున్నారు. దగ్గరుండి నిన్న సిపి సజ్జనార్ కూడా బైక్ మీద మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ కలియదిరుగుతూ ఎక్కడెక్కడ జామ్ అవుతుంది, జామ్ గల కారణాలు కూడా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నిన్న ఈ టైంకి సేమ్ 9:30కి ఎంత జామ్ ఉందో, బట్ ఈరోజు ఈ టైంకి ఇంకా ఆఫీస్ అవర్స్ అయితే స్టార్ట్ కాలేదు. బట్ నిన్న మొదటి రోజు చాలామంది అంటే రెగ్యులర్గా నిన్న వచ్చిన వాళ్ళకైతే ఈరోజు రూట్ ఐడియా ఉంటుంది. సో ఈరోజు ట్రాఫిక్ చాలా వరకు అయితే తగ్గింది అని చెప్పొచ్చు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అదేంటంటే 10:30, 10 o'clock వరకు కొంచెం ఆఫీస్ అవర్స్ కూడా కొంచెం లేట్ అవర్స్ ఉంటుంది ఆఫీసు. సో ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక అంచనా వేస్తున్నారు నిన్న. ఎందుకంటే రోడ్ నెంబర్ 45 దగ్గర ట్రాఫిక్ జామ్ కావడంతో సో ఆ ఎఫెక్ట్ అంతా ఇక్కడ వరకు టువర్డ్స్ ఈ అగ్రసేన్ మహారాజ్ కానీ లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ ఇట్లా చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఆ ఎఫెక్ట్ అయితే పడింది. దాదాపు ఇటు దీని ఎఫెక్ట్ అమీర్పేట నుంచి కుక్కడపల్లి వరకు, ఇటు చూస్తే మాసప్ ట్యాంక్ వరకు కూడా మొత్తం ఈ కేబీఆర్ పార్క్ చుట్టూన్న 5-6 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా కంప్లీట్ ట్రాఫిక్ జామ్ నరక యాత్ర నేను అనుభవించారు. నిన్న మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, దాదాపు మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూడా ట్రాఫిక్ అనేది కంప్లీట్ స్తంభించిన పోయిన పరిస్థితి. సో నిన్న ఎక్కడికక్కడ వాహనాలు చూస్తుంటే ఇటు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలు కూడా చాలా వరకు జామ్ అయిన పరిస్థితి. బట్ ఇప్పుడు చాలా ఫ్రీగా మూమెంట్ అయితే కనబడుతుంది. సో చూస్తున్నా కదా, అక్కడ ఒక వ్యక్తి వాహనదారుడు ట్రాఫిక్ సిబ్బందిని అడుగుతున్నారు ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామందికి ఇంకా అప్డేట్ కాలేదు, చాలామందికి కూడా తెలియదు అని చెప్పేసి కూడా నిన్న మనం చాలామందితో మాట్లాడడం, చాలామంది వాహనదారులు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్తున్న పరిస్థితి. బట్ పోలీసులు మాత్రం ఎందుకంటే గత 10-15 రోజులుగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున యాడ్స్ కానీ లేకపోతే రేడియోలో కానీ చెప్పాం. సో ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసాం. బట్ చాలామందికి ఇంకా తెలియదనే సమాధానం అయితే వాహనదారుల నుంచి వస్తుంది. ఏదైతే గతంలో చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అయ్యి, బట్ ఎప్పుడు కూడా ఇన్ని రోజులు అంటే దాదాపు ట్రాఫిక్ పోలీసులు చెప్తుంది ఏంటంటే 18 నెలలు అని చెప్తున్నారు. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి నిజంగా 18 నెలలు ఇంత నరకయాతను అనుభవించాలని చెప్పేసి కూడా వాహనదారులు నిన్నైతే తీవ్ర స్థాయిలో ఇటు పోలీసుల మీద కానీ ఇటు ప్రభుత్వం మీద కూడా మండిపడడం చూసాం. సో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బట్ ఈరోజు చూస్తే మాత్రం ట్రాఫిక్ అయితే మూమెంట్ చాలా సాఫ్గా జరుగుతుంది. సో రైమంటూ వాహనాలు అయితే దూసుకెళ్తున్నాయి. సో ఇంకొద్దిగా సమయం తర్వాత, ఎందుకంటే 10-10:30 కల్లా ఇప్పుడు 9:30 అవుతుంది, 10-10:30, 11 o'clock వరకు ఇదే మూమెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు సక్సెస్ అయినట్టు చెప్పుకోవచ్చు. లేకపోతే మళ్ళీ నిన్నట్లాగా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం నిజంగా వాహనదారులు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో నిన్న జరిగిన తప్పులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అయితే ఏదైతే రెక్టిఫై చేసుకున్నారో సో ఆ ఎఫెక్ట్ అయితే ఈరోజు చాలా ఖచ్చితంగా అవపడుతుంది. సో ఇంకో గంట సేపట్లో, గంటన్నర వరకు కూడా పోలీసులు చూసి ఒక అంచనాకు వస్తున్నారు. సో సేమ్ గంటన్నర తర్వాత కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు సక్సెస్ అయిన చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఈ ఊపిరి పీల్చుకుంటారు ఇదే మూమెంట్ ఖచ్చితంగా ఉంటే. ఎందుకంటే ట్రాఫిక్ లేకపోయినా కొంచెం దూరం ఉన్నా కూడా ఎవరైనా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. బట్ ట్రాఫిక్లో గంటలు ఆగి మూమెంట్ బంపర్ టు బంపర్ నిన్న ఉండే సిచ్యువేషన్ మళ్ళీ ఈరోజు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద కానీ ఇటు పోలీసుల మీద కానీ
వ్యతిరేకత వస్తుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికైతే కనబడట్లేదు. ఇంకో గంటన్నర తర్వాత మరి నిన్నటి సిచ్యువేషన్ ఉంటుందా, సో ఇప్పుడున్న సిచ్యువేషనే కంటిన్యూ అవుతుందా అనేది మరో గంట సేపట్లో అయితే తేలనుంది. బట్ నిన్న మొదటి రోజు చాలామంది అంటే రెగ్యులర్గా నిన్న వచ్చిన వాళ్ళకైతే ఈరోజు రూట్ ఐడియా ఉంటుంది. సో ఈరోజు ట్రాఫిక్ చాలా వరకు అయితే తగ్గింది అని చెప్పొచ్చు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అదేంటంటే 10:30, 10 o'clock వరకు కొంచెం ఆఫీస్ అవర్స్ కూడా కొంచెం లేట్ అవర్స్ ఉంటుంది ఆఫీసు. సో ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. నిన్న ఎందుకంటే రోడ్ నెంబర్ 45 దగ్గర ట్రాఫిక్ జామ్ కావడంతో సో ఆ ఎఫెక్ట్ అంతా ఇక్కడ వరకు టువర్డ్స్ ఈ అగ్రసేన్ మహారాజ్ కానీ లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ ఇట్లా చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఆ ఎఫెక్ట్ అయితే పడింది. దాదాపు ఇటు దీని ఎఫెక్ట్ అమీర్పేట నుంచి కుక్కడపల్లి వరకు, ఇటు చూస్తే మాసప్ ట్యాంక్ వరకు కూడా మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూన్న 5-6 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా కంప్లీట్ ట్రాఫిక్ జామ్ నరక యాత్ర నిన్న అనుభవించారు. నిన్న మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది. దాదాపు మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూడా ట్రాఫిక్ అనేది కంప్లీట్ స్తంభించిన పోయిన పరిస్థితి. సో నిన్న ఎక్కడికక్కడ వాహనాలు చూస్తుంటే ఇటు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలు కూడా చాలా వరకు జామ్ అయిన పరిస్థితి. బట్ ఇప్పుడు చాలా ఫ్రీగా మూమెంట్ అయితే కనబడుతుంది. సో చూస్తున్నా కదా అక్కడ ఒక వ్యక్తి వాహనదారుడు ట్రాఫిక్ సిబ్బందిని అడుగుతున్నారు ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామందికి ఇంకా అప్డేట్ కాలేదు, చాలామందికి కూడా తెలియదు అని చెప్పేసి కూడా నిన్న మనం చాలామందితో మాట్లాడడం, చాలామంది వాహనదారులు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్తున్న పరిస్థితి. బట్ పోలీసులు మాత్రం ఎందుకంటే గత 10-15 రోజులుగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున యాడ్స్ కానీ లేకపోతే రేడియోలో కానీ చెప్పాం. సో ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసాం. బట్ చాలామందికి ఇంకా తెలియదనే సమాధానం అయితే వాహనదారుల నుంచి వస్తుంది. ఏదైతే గతంలో చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అయ్యి బట్ ఎప్పుడు కూడా ఇన్ని రోజులు అంటే దాదాపు ట్రాఫిక్ పోలీసులు చెప్పింది ఏంటంటే 18 నెలలు అని చెప్తున్నారు. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి నిజంగా 18 నెలలు ఇంత నరకయాతన అనుభవించాలని చెప్పేసి కూడా వాహనదారులు నిన్నైతే తీవ్ర స్థాయిలో ఇటు పోలీసుల మీద కానీ ఇటు ప్రభుత్వం మీద కూడా మండిపడడం చూసాం. సో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బట్ ఈరోజు చూస్తే మాత్రం ట్రాఫిక్ అయితే మూమెంట్ చాలా సాఫ్గా జరుగుతుంది. సో రైమంటూ వాహనాలు అయితే దూసుకెళ్తున్నాయి. సో ఇంకొద్దిగా సమయం తర్వాత ఎందుకంటే 10-10:30 కల్లా ఇప్పుడు 9:30 అవుతుంది. 10-10:30, 11 o'clock వరకు ఇదే మూమెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు సక్సెస్ అయినట్టు చెప్పుకోవచ్చు. లేకపోతే మళ్ళీ నిన్నట్లాగా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం నిజంగా వాహనదారులు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో నిన్న జరిగిన తప్పులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అయితే ఏదైతే రెక్టిఫై చేసుకున్నారో సో ఆ ఎఫెక్ట్ అయితే ఈరోజు చాలా ఖచ్చితంగా అవపడుతుంది. సో ఇంకో గంట సేపట్లో గంటన్నర వరకు కూడా పోలీసులు చూసి ఒక అంచనాకు వస్తున్నారు. సో సేమ్ గంటన్నర తర్వాత కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు సక్సెస్ అయిన చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఈ ఊపిరి పీల్చుకుంటారు. ఇదే మూమెంట్ ఖచ్చితంగా ఉంటే, ఎందుకంటే ట్రాఫిక్ లేకపోయినా కొంచెం దూరం ఉన్నా కూడా ఎవరైనా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. బట్ ట్రాఫిక్లో గంటలు ఆగి మూమెంట్ బంపర్ టు బంపర్ నిన్న ఉండే సిచ్యువేషన్ మళ్ళీ ఈరోజు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద కానీ ఇటు పోలీసుల మీద కానీ వ్యతిరేకత వస్తుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికైతే కనబడట్లేదు. ఇంకో గంటన్నర తర్వాత మరి నిన్నటి సిచ్యువేషన్ ఉంటుందా, సో ఇప్పుడున్న సిచ్యువేషనే కంటిన్యూ అవుతుందా అనేది మరో గంట సేపట్లో అయితే తేలనుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, RTV కోసం, హైదరాబాద్.